ఏ విధంగా జరుగుతున్నాయి? ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా ఇంద్రనగర్ 25వ డివిజన్ కాలనీలో మా ఇంద్రనగర్ 25వ డివిజన్లో అభివృద్ధిలో భాగంగా డ్రైనేజీ శంకుస్థాపన జరిగింది. మన సారు, మా మల్లారెడ్డి గారు, ఆప్షన్ మెంబర్సు, కార్పొరేటర్సు, మా మహిళా కార్యకర్తలు, మా ఇంద్రనగర్ నుండి అన్ని వార్డుల నుంచి కంటే ఎక్కువ మా దగ్గర మహిళలు చాలా ఇంపార్టెంట్. మా మహిళలందరికీ నా కృతజ్ఞతలు. మేము అభివృద్ధిలో ముందులో ఉన్నామని మేము అనుకుంటున్నాం. మేము గెలిచినప్పటి నుండి ఇప్పుడు వాటర్ పైప్ లైన్ శంకుస్థాపన ఇది రెండోసారి. ఇంకా ముందు కూడా ఇది బీటీ రోడ్డు చేయాలనుకుంటున్నాం. మాకన్నీ మా మల్లారెడ్డి సారు చలువతో మా మేయరు, డిప్యూటీ మేయరు, మా కార్పొరేటర్స్ అందరం కలిసి చాలా శ్రమపడి చాలా అభివృద్ధిలో ముందుగా ఉన్నామని నేను సార్, మరి ఎన్ని లక్షల వ్యయంతో ఇక్కడ ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్లో మొత్తం మాకు 25వ డివిజన్లో 1 కోటి రూపాయల వర్కులను ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. మొన్న మేము వారం రోజుల క్రితము 4 లక్షల రూపాయలతోని వాటర్ పైప్ లైన్ శంకుస్థాపన మేయర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా అదే భాగంలో ఈరోజు 30 లక్షల వరకు ఈరోజు ఈ డ్రైనేజీలు చౌరస్తా నుంచి కాలనీల మ్యాక్సిమంగా మొత్తం డ్రైనేజ్ వరకు పూర్తి చేయడానికి కూడా మల్లారెడ్డి గారి సహకారాలతో, మా మేయర్ గారి సహాయ సహకారాలతో, డిప్యూటీ మేయర్ గారి సహాయ సహకారాలతో, మా పార్టీ అధ్యక్షులు సంజయ్ రెడ్డి సహాయ సహకారాలతో మేము మా 25వ డివిజన్ పరిధిలో మొత్తము ఈ 30 లక్షలతోని డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ కానున్నది. అదేవిధంగా 5 లక్షల రూపాయలు సీసీ కెమెరాలకు పెట్టడం జరిగింది. ఈ 15 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు పెట్టడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఎల్ఆర్ఎస్ పైసలు 50 లక్షల రూపాయలు ఫండ్ కేటాయిస్తూ ఉన్నారు. ఆ 50 లక్షలతోని మేము ఇంద్రనగర్ చౌరస్తా మొత్తం సస్యశ్యామలంగా చేయాలనుకొని నిర్ణయించినాము. ఇంద్రనగర్ చౌరస్తా మొత్తం బీటీ రోడ్ వేసి ఇంద్రనగర్ చౌరస్తా నుంచి కళానగర్ వరకు బీటీ రోడ్ వేయాలని తీర్మానం చేసుకున్నాము. అదేవిధంగా మల్లన్న గుడి నుంచి వనమ ఇంటి వరకు బీటీ రోడ్ వేయాలని ఈ 50 లక్షలతో ఈ బీటీ రోడ్లను వేయాలని నిర్ణయించుకున్నాము. అదేవిధంగా టోటల్గా 1 కోటి రూపాయలతోని మా యొక్క ఇంద్రనగర్ కాలనీని ఒక ఆదర్శ కాలనీగా, ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దాలని మా యొక్క మమ్మల్ని గెలిపించిన ఓటర్స్కి అందరికీ మేము ప్రతి ఒక్కరికి తల వంచి నమస్కారం చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి మేము ఇంద్రనగర్ కాలనీ మంచి అభివృద్ధి చేయాలని మా యొక్క మినిస్టర్ మల్లారెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు సంకల్పాలతోని మా యొక్క ఇంద్రనగర్ కాలనీ అన్ని విధాల డ్రైనేజే కానీ, వాటరే కానీ, రోడ్లే కానీ, స్ట్రీట్ లైట్లే కానీ ప్రతి ఒక్క దానిలో మొన్ననే మేము ఎలక్ట్రీషియన్ ఏఈ గారిని పిలిపించి ఈ వైర్లు అయితే ఎక్కడెక్కడ లూజ్ ఉన్నాయో అక్కడ పోళ్ళు నాటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు డ్యామేజ్ పోళ్ళు కూడా నాటిస్తేందుకు సార్ వచ్చి సర్వే చేసుకొని పోయిండు. అదేవిధంగా బెండు పోళ్ళు ఇవన్నీ ఎలక్ట్రీషియన్ విషయంలో కూడా 24 గంటలు కరెంట్ ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ నిర్ణయాలతోని ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మా యొక్క మినిస్టర్ గారి సహాయ సహకారాలతో మా యొక్క 25వ డివిజన్ ఇంద్రనగర్, కళానగర్ కాలనీలను ఒక ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దాలని మేమందరము కోరుకుంటున్నాము. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ మొన్ననే తెలంగాణ గవర్నమెంట్ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మన కళ్యాణ లక్ష్మి మన ఇంద్రనగర్కు 4గురికి ఇప్పించడం జరిగింది. బోడుపల్ మొత్తంలో 75 మందికి కళ్యాణ లక్ష్మి ఒక్కొక్కరికి 1,16,000 రూపాయలు రావడం జరిగింది. మరియు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కాకుండా ఆరోగ్యశ్రీయే కానీ ప్రతి ఒక్కటి మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పింఛన్లే కానీ, అనాథాల పింఛన్లే కానీ, విడో పింఛన్లే కానీ, వృద్ధాప్య పింఛన్లే కానీ, అదేవిధంగా రేషన్లో ఇస్తున్నటువంటి రేషన్ సరుకులే కానీ, కేసీఆర్ కిట్టే కానీ మా తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి బలహీన వర్గాలకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ తలపెట్టిన ఈ అభివృద్ధి భాగంలో ఈరోజు ఈ 1 కోటి రూపాయలతోని ప్రజెంట్గా ఇప్పుడు 30 రూపాయల వర్కును డ్రైనేజీలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ పనులను మేము ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో 24 గంటలు ప్రజలతోని మమేకంగా ఉండి, నేను ప్రజలతోని, ప్రజలు నాతోని మమేకంగా ఉండి మా యొక్క 25వ డివిజన్ను సస్యశ్యామలంగా చేసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ.